హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ల్యాండ్స్ 2.0 రోజు వైల్డ్ కార్డ్స్గా ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు, వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్తో ఏవిస్తూ వస్తున్నారా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారా మాట్లాడుకుందాం. సో అట్లనే వాళ్ళు వస్తే మన ఇంపాక్ట్ ఉంటుందా. సో ఈరోజు శనివారం, ఈరోజు షూట్ అవుద్ది కాబట్టి ఎవరెవరు హౌస్లోకి ఎంట్రీ అవుతారో నేను అప్డేట్ ఇస్తున్నా. అండ్ రేపు మనకి అంటే ఆదివారం రోజు మనకు టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సో షూటింగ్ మాత్రం ఈరోజు అంటే శనివారం రోజు షూటింగ్ జరుగుతుంది. సో మీ ఫేవరెట్ అంటే వైల్డ్ కార్డ్లో వస్తున్న మీ ఫేవరెట్ ఎవరు, అండ్ ఆల్రెడీ హౌస్లో ఉన్న మీ ఫేవరెట్ ఎవరు, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడుకుందాం. సో టేస్టీ తేజ ఏవితో వస్తుండో, సో లాస్ట్ టైం ఫుడ్ గురించి టేస్టీ తేజ కాబట్టి ఫుడ్ బ్లాగ్స్ చేస్తాడు, సెలబ్రిటీస్తో ఫుడ్ తినుకుంటా మూవీ డిస్కషన్ చేస్తాడు, మూవీ ఆడియన్స్ చేస్తాడు కాబట్టి సో ఆయన ఏవితో వస్తున్నాడు. అండ్ గౌతమ్ కృష్ణ డ్యాన్స్తో వస్తుండు. మై డియర్ మార్కండేయ అదే ఏదో సాంగ్ బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ గారి సాంగ్తో వస్తున్నాడు. ముందు సోలోబాయ్ సాంగ్ అంటే ఆయన సాంగ్తో అనుకున్నాడు, సోలోబాయ్ రిలీజ్ అవుతుందిగా, సో ఆ సాంగ్తో అనుకున్నాడు. ఓన్ సాంగ్స్ నాట్ అలౌడ్ అనేసరికి మై డియర్ మార్కండేయతో పర్ఫార్మెన్స్ చేస్తుండు. ఎవరు సారీ ఈయననే షూటింగ్ అయిపోయింది గౌతమ్ అయితే. అండ్ మహబూబ్ దిల్సీ వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తోని అండ్ జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ గారి సాంగ్తో ఎంట్రీ ఇస్తాడు. సో మహబూబ్ దిల్సీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు అండ్ ఎంటర్టైనరు, మంచి డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తుండు. గౌతమ్ అయితే హీరో అనుకోండి, మీకు తెలిసింది ఆల్రెడీ. హీరో అశ్వత్థామ 3.0 లోడింగ్ అనుకోండి. అండ్ మహబూబ్ దిల్సీ 2.0 లోడింగ్. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవినాష్ కొంతమంది ఏవి అంటున్నారు, కొంతమంది డ్యాన్స్ అంటున్నారు. నేనైతే మ్యాక్స్, ఎందుకంటే నీతోన డ్యాన్స్ 2.0లో అండ్ నీతోన డ్యాన్స్లో కూడా పర్ఫామ్ చేసిండు. మంచి డ్యాన్సర్ అంటే ఓ విధంగా చూసుకుంటే కొరియోగ్రఫీ మంచిగా ఉంటే మంచి స్టెప్పులు వేయగలడు, మంచి డ్యాన్సరే. సో మరి ఈ మధ్య కొంచెం బల్క్ అయ్యిండు, మరి డ్యాన్స్ చేస్తాడా చేయడం తెలియదు. బట్ నాకున్న అప్డేట్ ప్రకారం మాత్రం అవినాష్ విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ అని అంటున్నారు. నాకు తెలిసి మ్యాక్స్ ఏవితోనే వస్తుండొచ్చు నాకు అనిపించింది. అండ్ అబ్బాయిల్లో ఈ అబ్బాయిల్లో ఎవరు టాప్ ఫేవర్కి ఉంటారని మీకు అనిపిస్తుంది, ఎవరిలో కసి ఉంది, ఎవరిలో అది విల్నెస్ ఉందో ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అండ్ అమ్మాయిల్లో వచ్చేసి హరితేజ గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఈ పాట పేరు గిరంగా నాకు చెప్పిన కదా అట్లే తమిళ్ మూవీ అండ్ వెట్టన్ ది హంటర్, ఎవరిది రజనీకాంత్ గారి మూవీ ఉంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అబ్బా సాంగ్. వద్దులే, నాకు సాంగ్ పాడడం రాదు, తప్పు పాడితే మళ్ళీ తిట్టుకుంటారు, ఎందుకంటే తెలుగు సాంగ్ అనే కాదు తమిళ సాంగ్. సో హరితేజ గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే హరితేజ గారి నుంచి ఉంటుంది. చూద్దాం మరి సీజన్ 1లో చూపించిన ఇంపాక్ట్ మరి ఇప్పుడు చూపించరా వెయిట్ అండ్ సీ. ఆమె అయితే యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కాబట్టి వెయిట్ చేయాల్సిందే హరితేజ గారు. నాకు తెలిసి ఫస్ట్ హౌస్మేట్ హరితేజనే అవుద్ది అనుకుంటున్నా. అంటే హౌస్మేట్ అంటే వైల్డ్ కార్డ్స్లో ఫస్ట్ ఎంట్రీ బడ్డీస్గా వెళ్తారు కాబట్టి హరితేజని పంపిస్తుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగావది ఏవి షూట్ లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ మిడిల్లోనే ఏవి షూట్ అయిపోయింది గంగావది. సో గంగావ మాత్రం 100% ఎంట్రీ ఇస్తుంది. ముందు గంగావ ఇవ్వట్లేదు, సీజన్ 2 నుంచి ఎవరు పేరు నాకు కరెక్ట్ గుర్తురాలేదు, సో ఆమె ఇస్తుంది అని అన్నారు. బట్ గంగావ మాత్రం ఫైనల్ అయింది, ఏవితోని గంగావ ఎంట్రీ ఇస్తుంది. మామూలుగా కాదు, నామినేషన్స్ పాయింట్స్ ఏమంటే మరి ఏ విధంగా చెప్తుందో చూడాలి. నాకు తెలిసి గంగావ గారిని జస్ట్ 1 వీక్ పర్పస్లో తెస్తుర్రా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ గంగావకి వచ్చిన వాళ్ళు మరి నామినేషన్ చేస్తారా చేయరా తెలీదు. ఒకవేళ చేస్తే మాత్రం 1 వీక్కి టాటా బై బై అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఆమె టాస్కులు ఆడలేరు, ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలరు కానీ టాస్కులు ఆడలేరు, అదొక విషయం. అండ్ నెక్స్ట్ రోహిణి నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్, ఏవితోనైతే ఈమె ఎంట్రీ ఉంది. చూద్దాం ఏవి ఏమైనా ఫన్నీగా ఉంటుందా, బిజవాడ బేబక్క లాగా ఏమైనా ఫన్నీగా ఏవి ప్రిపేర్ చేస్తారా, లేకపోతే కష్టాలు సుఖాలు అన్నీ తీసుకొని, అంటే ఆమె 2 టైమ్స్ యాక్సిడెంట్ అవ్వడం, దానికి కోలుకోవడం, ఆ మెడిసిన్ వల్లనే ఆమె లావ్ అవ్వడం, సో ఇలాంటి కారణాలనే మరి సాడ్ మంచి చూస్తారా, ఫన్నీ సాడ్ చూస్తారా తెలీదు. బాగానే కష్టపడ్డది. సీజన్ 3 అనుకుంటా వచ్చింది. సీజన్ 3లో వచ్చినప్పుడు బక్కగా ఉండే, ఇప్పుడు కొంచెం లావ్ అయింది, కొంచెం గుర్తుపట్టకపోవచ్చు. అంటే అప్పుడు ఆమెకు అంత ఫేమ్ లేదు, బట్ ఇప్పుడు ఫేమ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది గుర్తుపడతారు. సో ఈమె ఏమన్నా టాప్ 5 వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏదో జోవియల్గా మాట్లాడి 2వ వారం 3వ వారం నామినేషన్స్ టాటా బై బై అంటారా చూడాలి. బట్ ఈమె మాత్రం ఏవితోనైతే మనకు ఎంట్రీ ఇస్తున్నారు. లాస్ట్ వన్ అండ్ ఓన్లీ నైనిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. దేవర నుంచి వాదు ఈ పాడడం అన్నికి వస్తలేదు, అదే దేవర లాస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీలో పెట్టలేదు సాంగ్, వాదుడియా ఏదో వాదుడి సాంగ్, అది ఆ సాంగ్కి అయితే ఈమె పర్ఫామ్ చేస్తారు. సో ట్రెండింగ్ సాంగ్స్తో వస్తారు, మరి ట్రెండింగ్గా ఉంటారా లేకపోతే బాయ్ బయట అట్ట చెప్తారా చూడాలి. నైని పవన్ అయితే మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మంచి యాక్టర్, మంచి డాన్సర్, సో ఆల్రౌండర్ అనుకోండి ఓ విధంగా. రీసెంట్గా ఒక వీడియో సాంగ్ రిలీజ్ అయింది ఆమెది.
సో లాస్ట్ సీజన్లో మాత్రం వచ్చిన 1 వీక్కే బాయ్ బాయ్ టాటా చెప్పింది. మరి ఈసారైనా సర్వైవ్ అవుద్దా, ఓ 2-3 వీక్స్ అయినా సర్వైవ్ అవుద్దా, లేకపోతే టాప్ 5 వరకు కొట్లాడే హౌస్లో ఉంటుందో చూడాలి. ఇట్ మేబీ నాకేమనిపిస్తుంది అంటే నైని పవన్ వర్సెస్ యష్మి అయితే ఆ కథ ఎట్లుంటుంది, ఆ లెక్క ఎట్లుంటుంది. నైని పవన్ ఏమి ఇచ్చే రకం కాదా, డిఫైన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో డిఫైన్ చేసుకుంటుంది. ఇట్ మేబీ మరి హౌస్లో వీళ్ళు ఈరోజు ఎంట్రీ ఇస్తే రేపు నామినేషన్ జరుగుతాయి. అంటే సండే రోజు హౌస్లో నామినేషన్ అయితే మనకు మండే రోజు టెలికాస్ట్ చేస్తారు. ఎపిసోడ్ అయినా మండేనే వస్తుంది కాబట్టి మరి చూడాలి. నామినేషన్స్ క్లయింట్ అంటే ఇప్పుడు కొత్త టీం పాత టీంకి పెడతారా, వీళ్ళు వాళ్ళని చేయడం వాళ్ళు వీళ్ళని చేయడమా, లేకపోతే ఓన్లీ పాత వాళ్ళనే చేసుకోవాలి, కొత్త వాళ్ళని పాత వాళ్ళనే చేయాలని ఏమైనా రూల్ పెడతారా చూడాలి. నాకు తెలిసి అట్లా ఏం పెట్టరు, కొత్త వాళ్ళని పాత వాళ్ళని కొత్త వాళ్ళు నామినేట్ చేయాలని పెడుతుండొచ్చు. సో ఇప్పటివరకు హౌస్లో ఉన్న 8 మంది నైనిక మ్యాక్స్ ఎలిమినేట్ అవుద్ది. సో సాటర్డే షూట్ అయితే స్టార్ట్ అయింది ఇంతకుముందే 11 అట్లా. సో సాటర్డే షూట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలిమినేషన్ చేసి పంపించిన తర్వాత గ్రాండ్ ల్యాండ్స్ 2.0 ఉంటుంది. సో సాటర్డే ఎపిసోడ్లో మాత్రం మనకి ఎలిమినేషన్ ఏముంటుంది. సండే ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎలిమినేషన్ ఉంటుంది. సో ఎలిమినేషన్లో నైన్కి అయితే మ్యాక్స్ బాయ్ బాయ్ టాటా చెప్తారు. ఎలిమినేషన్ ఉందా లేదా అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ ఫాలో అయిపోండి. సో ఓవరాల్గా ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా వచ్చేమని ఇంపాక్ట్ చూపిస్తారా, లేకపోతే మధ్యలోనే బాయ్ బాయ్ టాటా సప్పగా ఇద్దా సీజన్, వెయిట్ అండ్ సీ. సో ఒక తోస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.